ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఫిలెమోను గారికి వ్రాసిన పత్రిక ధ్యానంలో రెండవ భాగంలోనికి ప్రవేశిస్తుండగా మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. మొదటి భాగంలో ఏ విషయాలైతే మేము మాట్లాడుకుని ఉన్నామో ఆ విషయాలకు కొనసాగింపుగా మరికొన్ని సంగతులు మాట్లాడుకున్నట్టుకు మేము ప్రవేశిస్తుండగా సహాయం చేయమని, మా జీవితాలకు అవసరమైన మాటలు మేము చక్కగా ధ్యానించగలిగి బలపడినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచు మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, భక్తుడైన ఫిలెమోను గారికి వ్రాయబడినటువంటి పత్రికను మనం ధ్యానిస్తున్నాం. మొదటి భాగాన్ని ముగించుకొని రెండవ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ పత్రికను గురించినటువంటి పరిచయ భాగాన్ని మనము మొదటి భాగంగా ఇంతకుముందు భాగంలో అనగా మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నాం. 25 వచనాలు కలిగినటువంటి పత్రికను మనము 5 భాగాలుగా విభజించుకొని మొదటి భాగాన్ని పూర్తి చేసుకునే క్రమంలో మొదటి భాగాన్ని లేదా మొదటి ప్రధాన భాగాన్ని తిరిగి 3 ఉపభాగాలుగా మనం విభజించుకొని మాట్లాడుకున్నాం. అందులో ఎవరు వ్రాశారు అనేది ఒక ఉపభాగం, ఎప్పుడు వ్రాశారు, ఎక్కడ నుండి వ్రాశారు అన్నది రెండవ ఉపభాగం, ఎందుకు వ్రాశారు అన్నది మూడవ ఉపభాగంగా మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు ఈ యొక్క పత్రికలోని రెండవ ప్రధాన భాగంలోనికి మనం ప్రవేశిద్దాం సమయాన్ని వినియోగించుకుంటూ. ఈ రెండవ ప్రధాన భాగమే అధ్యాయంలోని మొదటి 3 వచనాలు. అంటే మొదటి వచనము, రెండవ వచనము, మూడవ వచనం, ఈ 3 వచనాలను కలిపి మనము దీనిని ఒక ప్రధాన భాగంగా మనము పరిగణిద్దాం. పరిచయ భాగాన్ని మనము మొదటి ప్రధాన భాగం అనుకుంటే, పత్రికలోని మొదటి 3 వచనాలను రెండవ ప్రధాన భాగంగా పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. దీనికి ఒక సబ్ టైటిల్ ఇద్దాం, దీనికి ఒక టైటిల్ ఇద్దాం. దీనికి మీరు శుభములు తెలిపే భాగము అని దయచేసి వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. శుభములు తెలిపే భాగం. ఒకసారి చదువుకుందాం మొదటి వచనం నుండి 3వ వచనం వరకు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఇది ఈ 3 వచనాలలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకున్నాం. ఒకసారి ఒక్కొక్క మాటను చదువుకుంటూ వద్దాం. మొదటి వచనం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అని తనను తాను ఈ పత్రికలో సంబోధించుకుంటున్నారు పౌలు గారు. సహజంగా ఆయన నిన్న మాట్లాడుకున్నట్టుగా సంఘాలకు ఆయన వ్రాసినటువంటి పత్రికలు మనం చదివేటప్పుడు కొన్ని సందర్భాలలో ఆయన తనను తాను అపోస్తలుడు అని కూడా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అపోస్తలుడునైన పౌలను నేను అని చెప్పుకున్న సందర్భాలు కూడా మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు గలతీ పత్రిక మనం చదివేటప్పుడు గలతీ పత్రికలోని మొదటి 2 అధ్యాయాలలో కూడా మనకు ఆయన తన అపోస్తలత్వంను గూర్చి మాట్లాడుకుంటున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఒకసారి గలతీ పత్రికలోని మొదటి అధ్యాయము 1వ వచనం చూద్దాం. మనుషుల మూలముగా నైనను ఏ మనుష్యుని వలన నైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అన్న పరిచయాన్ని తనను తాను చేసుకుంటున్నాడు చూడండి, లేదా తనను తాను సంబోధించుకుంటున్నాడు చూడండి, లేదా తనను తాను డిస్క్రైబ్ చేస్తున్నాడు చూడండి, వర్ణిస్తున్నాడు చూడండి. అలా కొన్ని సందర్భాలలో తనను తాను అపోస్తలుడైన పౌలను నేను అని చెప్పుకున్న ఆయన ఫిలెమోను గారికి పత్రిక వ్రాస్తూ తనను తాను అపోస్తలుడు అని చెప్పుకోకుండా నేను ఒక క్రీస్తు ఖైదీని అని మాట్లాడుతున్నాడు. అంటే అవసరాన్ని బట్టి ఆయన
తన యొక్క ప్రొఫైల్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఫిలెమోను గారికి కూడా తనను తాను అపోస్తలుడని చెప్పుకోవచ్చుగా. అలా చెప్పుకోకపోవడానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలిస్తే, పౌలు గారు అపోస్తలుడు కాదేమో అనేటువంటి ప్రశ్న ఫిలెమోను గారికి లేదు. ఫిలెమోను గారు పౌలు గారికి మంచి పరిచయస్తుడు. ఫిలెమోను గారు పౌలు గారికి మంచి స్నేహితుడు. ఫిలెమోను గారు పౌలు గారికి మంచి తెలిసినవాడు, ఎరిగినవాడు. అందుచేత పౌలు గారి యొక్క అపోస్తలత్వముపై ఫిలెమోను గారికి ఎటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ లేవు. ఇది మొదటి విషయంగా ఈ సందర్భంగా మనం పరిగణిద్దాం. ఇక రెండవ విషయాన్ని మనం పరిశీలించేటప్పుడు, తనను తాను క్రీస్తు యేసు ఖైదీని అని మాట్లాడుకుంటున్నాడు. ఒక రకంగా చాలా గర్వంగా కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు పౌలు గారు. ఎందుకు? సువార్త నిమిత్తం ఆయన ఖైదీ అయ్యాడు కనుక, సువార్త నిమిత్తం ఆయన హింసింపబడుతున్నాడు కనుక, సువార్త నిమిత్తం ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు కనుక. తను హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, అది వాస్తవం. కానీ ఆయన నిమిత్తము నేను చెరసాలలో ఉన్నాను, నా కోసం ప్రాణం పెట్టిన వాని కోసం నేను హింసలు అనుభవిస్తున్నాను, ఒక బందీ గృహంలో ఉన్నానని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఒక రకంగా దానిని బట్టి ఆయన అతిశయించువాడిగా కనబడుతున్నాడు. ఈ పత్రికలో తాను బంధకాలలో ఉన్నట్టుగా పలుమార్లు ఆయన చెబుతూ ఉంటాడు. ఒకసారి అది కూడా గమనిద్దాం. ఇప్పుడు మొదటి వచనంలో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను అని మాట్లాడుతున్నాడు కదా. తాను బంధకాలలో ఉన్నాడన్న సంగతి, ఖైదీగా ఉన్నాడన్న సంగతి ఇదే పత్రికలో ఎన్ని మార్లు చెబుతున్నాడు ఒకసారి 8 నుంచి 10 వచనాలలో ఉన్న భాగాన్ని మనం చూడగలిగితే, 8 నుండి 10 వచనాలు. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు యేసునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయి ఉన్న పౌలను నేను. అదే మాట మళ్ళీ చెబుతున్నాడు, క్రీస్తు యేసు ఖైదీని నేను. ఇది రెండవసారి పత్రికలో. అలాగే అదే 10వ వచనాన్ని మనం ఇంకొంచెం కొనసాగిస్తే, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అని మాట్లాడుతున్నాడు. అంటే తాను బంధకాలలో ఉన్నట్టుగా మరొకసారి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే 13వ వచనాన్ని కూడా చూద్దాం దయచేసి. 13వ వచనం, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నేను బంధకాలలో ఉన్నాను అన్న మాట మరొకసారి అక్కడ తెలియజేస్తున్నాడు. అలాగనే 23వ వచనం కూడా మనం చూడగలిగితే, 23వ వచనం కూడా, క్రీస్తు యేసు నందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, అంటే నేను బంధకాలలో ఉన్నాను, నాతో పాటు మరొక సహోదరుడు కూడా ఖైదీగా ఉన్నాడు అన్న మాట అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఓవరాల్గా ఇదే పత్రికలో 5 మార్లు పౌలు భక్తుడు తాను ఒక ఖైదీ అని చెప్పుకుంటున్నాడు. ఏమండి, ఇంత గొప్ప బోధకుడు తనను తాను క్రీస్తు యేసు ఖైదీ అని చెప్పుకోవడం ఇక్కడ మనం గమనించాలి. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, కానీ నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా లేదా ఇంతకుముందు భాగంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన రోమా చెరసాలలో ఉండి లేదా బందీ గృహంలో ఉండి హౌస్ అరెస్ట్ అయి ఉండి ఆయన వ్రాసిన పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఫిలెమోను పత్రిక మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, లేదా కొలస్సీ పత్రిక కానీ, ఆ 3 పత్రికలలో కూడా తనను తాను ఆయన నేను బంధకాలలో ఉన్నాను, నేను ఒక ఖైదీని అని చెప్పుకుంటూ ఉంటాడు. అది కూడా ఒకసారి గమనిద్దాం దయచేసి. ఎఫెసీ పత్రిక, ముందుగా ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. నేను ఒక ఖైదీని అని ఎఫెసీలో కూడా చెప్పుకుంటున్నాడు, చూడండి దయచేసి. అలాగే ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన తాను బంధకాలలో ఉన్నట్టుగా ఏమైనా తెలియజేశాడేమో చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చూద్దాం. 13వ వచనం, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. నేను చెప్పాను, పౌలు గారికి సైనికుల మధ్య, రోమా సైనికుల మధ్య చాలా మంచి సాక్ష్యం ఉందని నిన్న లేదా ఇంతకుముందు భాగంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఇక్కడ ప్రేతోర్యమను సేనలోని అంటే అదొక విభాగం, సైనిక విభాగం.
తనను ఎరిగినటువంటి సైనికులందరూ కూడా ఈయన ఏదో దొంగతనం చేసో లేదా ఏ ఘోరం చేసో లేదా ఏ నేరం చేసో ఒక ఖైదీగా మా ఎదుట లేడు, కానీ కేవలం క్రీస్తు నిమిత్తమే ఈయన ఖైదీ అయ్యాడన్న సంగతి అన్యజనులైన రోమా సైనికులకు కూడా నా గురించి తెలుసు అని చెబుతున్నాడు. సువార్త నిమిత్తము ఖైదీ అయిన పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మాట్లాడుకోవడానికి గల కారణం కాసేపట్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వచనం కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో చూసిన మనం ఒకసారి కొలస్సీ పత్రిక కూడా వెళ్దాం. ఎందుకు ఈ పత్రికలన్నీ ఆయన చెరసాలలో లేదా హౌస్ అరెస్ట్ అయ్యి లేదా ఒక బందీ గృహంలో ఉండి ఆయన ఈ పత్రికలన్నీ వ్రాసాడు కనుక కొలస్సీలకు వ్రాసిన పత్రికలో కూడా ఏమైనా దీని గురించి ప్రస్తావించాడేమో చూద్దాం. కొలస్సీ పత్రిక ముందుగా 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనములు చూద్దామా. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 కలిసి ఉన్నాయి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకుగా ఉండుడి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము అని అంటున్నాడు. చూడండి, అల్టిమేట్గా ఎఫెసీ పత్రిక కానీ, కొలస్సీ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, లేదా మనం మాట్లాడుకుంటున్న ఫిలెమోను పత్రిక కానీ, ఆయన బంధకాలకు కారణం క్రీస్తు యేసు మర్మం అన్నాడు. అదే సువార్త. అంటే సువార్త నిమిత్తమైన ఖైదు జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగా ఆయన మాటల్లో మనకు కనబడిపోతుంది. 18వ వచనం కూడా చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. బంధకాలలో ఉన్న పౌలు గారు తనను తాను ఈ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఒకసారి ఇక్కడ ఆగుదాం. మనం ముందుకెళ్ళే ముందుగా ఒకసారి ఇక్కడ మనం నిలబడి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. సిగ్గుపడట్లేదు. సువార్త నిమిత్తము ఆయన శ్రమలు అనుభవించుటకు సిగ్గుపడుటలేదు. ఆయన ఎవరెవరికైతే పత్రికలు వ్రాసాడో వాళ్ళందరికీ కూడా నేను ఒక ఖైదీని అని పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, దేనికి ఖైదీ, ఎందుకు ఖైదీ అన్న ప్రశ్నలన్నింటికి సమాధానమే ఆయన సువార్త నిమిత్తము బంధకాలు అనుభవిస్తున్నాడు, సువార్త నిమిత్తము వేదనలు అనుభవిస్తున్నాడు, ఒక నిర్బంధములోనికి వెళ్ళిపోయాడు. ఆయన మీద మోపబడినటువంటి నేరం ఏంటి అని అడిగితే ఏ హత్యలో, ఏ మోసాలో, లేకపోతే ఏ భయంకరమైనటువంటి అరాచకాలో కాదు. పరలోకం నుండి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ప్రపంచ మానవాళి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి తిరిగి మనందరి కోసం రాబోతున్న రారాజు కోసం ఆయన పడుతున్న శ్రమలు. బాగుంది. ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా ఈరోజు కలిగి మనం ఎలాంటి నిందలు మనం మోస్తున్నాం, ఎలాంటి నేరాలు మనం అనుభవిస్తున్నాం, లేదా నేరాలను ఎదుర్కొంటున్నాం, లేదా నేరారోపణలు మనం ఎదుర్కొంటున్నాం అని మనము ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితాలను కూడా పరిశీలించుకుందాం. మన మీద వచ్చేటువంటి ఆరోపణలు అన్నీ కూడా నిజాలు కాకపోవచ్చు, అన్ని నిజాలు కాకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో లోకపరమైనటువంటి చట్టాలకు మనము దోషులుగా దొరికిపోతూ క్రీస్తు యేసు నిమిత్తము పొందవలసినటువంటి శ్రమలకు బదులుగా, క్రీస్తు యేసు నిమిత్తము ఆయన సువార్త నిమిత్తము అనుభవించవలసినటువంటి శ్రమలకు బదులుగా ఏ ఇతరత్ర లోకపరమైన లోక సంబంధమైనటువంటి కారణాల చేత ఒకవేళ మనం ఈరోజు ఈ సమాజంలో నిందితులుగానో నేరస్తులుగానో మనము పరిగణించబడుతున్నామేమో. ఒకవేళ అదే కనుక నిజమైతే మనల్ని మనం పరిశీలించుకొని ఆ యొక్క స్థితి నుంచి మనం బయటికి రావడానికి మనము సిద్ధపడాలి, బయటికి రావడానికి మనసు కలిగి ఉండాలి, ప్రయత్నాలు చేయాలి. ఏమండి, లోకపరంగా సమాజం అసహించుకునేటువంటి లేకపోతే లోక చట్టాలలో కూడా నేరాలుగా పరిగణించేటువంటి నేరాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి లోక సంబంధమైన ఈవెన్ దేవుడు కూడా మెచ్చుకోనని నేరాలు ఏవైనా ఉంటే అవి ఏవైనా కావచ్చు. ఆ నేరాలలో ఒకవేళ మనం చిక్కుకొని మనము అటు దేవుని ఎదుటను ఇటు సమాజంలోనూ నేరస్తులుగా బ్రతుకుతుంటే ఆ స్థితి నుంచి మనం బయటికి రావాలి. ఆ స్థితి నుంచి మనల్ని మనం దూరం చేసుకోవాలి. భక్తులు శ్రమలు అనుభవించలేదని కాదు, చూస్తున్నాగా పౌలు భక్తుడిని ఆయన శ్రమ అనుభవించాడు. కానీ ఆయన అనుభవించడానికి గల కారణం వేరు అన్న సంగతి ఇక్కడ గమనిద్దాం. అదే ప్రభు కోసమైతే మన మీద వచ్చే నిందలు కానీ, మన మీద వచ్చే ఆరోపణలు కానీ, మనం ఎదుర్కొనే శ్రమలు కానీ, హింసలు కానీ, ఏవైనా కానీ అవి మనకు ఆశీర్వాదమే. కానీ అవి ఎటువంటి పరిస్థితుల్లో మనం బాధపడాల్సిందేం లేదు. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాస్తూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి.
ఎందుకు? వాళ్ళు దేవుని కొరకు, ఆ సంఘం అంతా కూడా, ఫిలిప్పీ ప్రాంతంలోని సంఘం అంతా కూడా దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్న పరిస్థితిలో వారిని ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ ఫిలిప్పీ పత్రిక వ్రాసి, మీరు ఇంకా ఆనందించాలి, ఈ శ్రమలను బట్టి ఆనందించాలి. యేసుప్రభు కూడా కొండ మీద కూర్చొని చేసినటువంటి ఆ బోధ ఏదైతే ఉందో, కొండ మీద ప్రసంగం అని మాట్లాడుకుంటాం కదూ, ఆ సందర్భంగా ఆయన కూడా తెలియజేసిన ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనములు చూద్దాం. 11-12. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆయన కొరకు వచ్చే నిందలు వేరు, ఆయన కొరకు వచ్చే దూషణలు వేరు, ఆయన నిమిత్తం మనం ఎదుర్కొనేటువంటి భయంకరమైన బాధలు వేరు. అవి మనకెప్పుడు ఆశీర్వాదకరమే. అవి కాకుండా వేరే రకమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనవి, మానవ చట్టాలకు కూడా వ్యతిరేకమైనటువంటి ఒకవేళ నేరాలలో కనుక మనం చిక్కుకొని ఉంటే త్వరగా మనం బయటకు వద్దాం, త్వరగా ఆ స్థితి నుంచి మనల్ని మనం దూరపరుచుకుందాం. ఇది దయచేసి గమనించాలి. మనము ఏ ఇతరత్ర కారణాల చేత శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ దానికి దేవుని పేరు తగిలించి మనల్ని మనము సర్ది చెప్పుకుంటూ, మనల్ని మనము కవర్ చేసుకుంటూ, మనకు మనమే మద్దతు ఇచ్చుకుంటూ బ్రతికేటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు మనకు ఉండకూడదు. పోతే క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అని పౌలు గారు తన గురించి తను మాట్లాడుకున్నటలో నేను గమనించగలిగింది ఇక్కడ మరొకటి మనం చూస్తే, ఆయన పేరు పౌలు అని చూస్తున్నాం. ఒకప్పుడు సౌలు అని పిలువబడిన ఆయన పౌలుగా తర్వాత పిలువబడ్డాడు. పౌలు లేదా పాల్ అని ఇంగ్లీష్లో అంటాం. దానికి తెలుగులో అర్థం దీనుడు అన్నటువంటి అర్థం ఉంటుంది. వినయము గలవాడు, తనను తాను తగ్గించుకునేవాడు, సాత్వికుడు అనేటువంటి అర్థాలు కలిగినటువంటి పేరే పాల్ అని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే పౌలు అని మనం చూస్తున్నాం. హంబుల్ ఇన్ ఇంగ్లీష్, హంబుల్ అంటే అర్థం ఏంటి? దీనుడు, వినయం కలిగిన వాడు, చిన్నవాడు. పేరుకు కనపడుతుంది చూడండి. తనను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కేవలం క్రీస్తు యేసు ఖైదీ అనేటువంటి మాటను బట్టే ఆయన తనను తాను తగ్గించుకుంటున్నాడని చెప్పట్లేదు. కానీ ఈ పత్రికను మనం చదివే కొద్దీ లోపలికి వెళ్ళి, లోతుల్లోనికి వెళ్ళే కొద్దీ పౌలు గారిలోని దీనత్వం మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ సందర్భంగా మన జీవితాల్లో కూడా పౌలు అని కానీ, పాల్ అని కానీ పేరు పెట్టుకొని, లేదా బైబిల్లోని ఏ భక్తుల పేర్లైనా పెట్టుకొని వారిలో ఉన్నటువంటి భక్తిగల జీవితానికి తగ్గట్టుగా ఈరోజు మన జీవితాలు ఉన్నాయో లేదో కూడా మనం పరిశీలించుకుందాం. కేవలము సహోదరులు మాత్రమే కాదు, సోదరీమణులు కూడా. బైబిల్లో ఎందరో భక్తుల స్త్రీల పేర్లు బహుశా మీరు కలిగి ఉన్నారేమో. బైబిల్లో ఉన్నటువంటి ఎందరో భక్తులు, పురుషులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు మీరు కలిగి ఉన్నారేమో. ఒకవేళ వారు కూడా వారి జీవితంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. వాటి యాంగిల్లోనికి మీరు చూడకుండా వారిలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో, వారిలో ఉన్నటువంటి భక్తిగల జీవితం ఏదైతే ఉందో దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా మనందరి జీవితాలు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరత ఉందని దయచేసి గమనించండి. ముఖ్యంగా ఈ పత్రికలో మనం 3 వ్యక్తులను చూస్తున్నామని ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడాం. మొదటి భాగంలో ఏంటది? పౌలు గారు, ఫిలెమోను గారు, ఒనేసిము అనేటువంటి 3 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. మనం గమనిస్తాం ఈ పత్రికలో. అందులో 3కి 3 పేర్లకి, పౌలు అనే పేరుకి, ఫిలెమోన్ అనే పేరుకి, ఒనేసిము అనేటువంటి పేరుకి, 3టికి కూడా ఒక్కొక్క అర్థం ఉన్నట్టుగా మనము ఇంతకుముందు భాగంలో మనం చూసాం. ముఖ్యంగా పౌలు గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఫిలెమోను అంటే ఏంటి, ఒనేసిము అంటే ఏంటి అనేటువంటి పేర్లకు కూడా మనం ఇంతకుముందు భాగంలో మాట్లాడుకున్నాం. ఫిలెమోను అంటే ప్రేమ గలవాడు, ఫిలెమోను అంటే ప్రేమించేవాడు అన్న అర్థం ఉందని నేను తెలియజేసినట్టుగా దయచేసి మర్చిపోకండి. అంటే ఒక ప్రేమ గలవానికి ఒక దీనుడైన వాడు వ్రాస్తున్న పత్రిక. ఈ పాయింట్ ఎవరు మిస్ అవ్వకండి. పత్రిక అయిపోయేంత వరకు దీన్ని అందరూ కూడా దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరొకసారి, పౌలు అన్న పేరుకి దీనుడు అనే అర్థమైతే, ఫిలెమోను అన్న పేరుకి ప్రేమ గలవాడు, ప్రేమించేవాడు అనే అర్థం ఉంటే, ఇప్పుడు ఎవరికి వ్రాస్తున్నారు ఈ పత్రిక అని ప్రశ్నిస్తే, ఒక దీనుడైన వాడు, ఒక సాత్వికుడైన వాడు, తనను తాను తగ్గించుకున్నవాడు. పౌలు అన్న మాటకు అదే అర్థం. తనను తాను తగ్గించుకున్నవాడు, దీనుడు, సాత్వికుడైనటువంటి ఆయన
ఒక ప్రేమ గలవానికి లేదా ప్రేమించేవానికి పత్రిక వ్రాస్తున్నాడు. ఈ పత్రికలో మనకు సిఫారసు కనబడుతోంది, రికమెండేషన్ కనబడుతోంది. ఈ జనరల్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ని దయచేసి పత్రిక అయిపోయేంత వరకు ఎవరు కూడా మిస్ అవ్వకుండా దాన్ని మీ మనసులో క్యారీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చేద్దామా? మొదటి వచనం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, నెక్స్ట్ మాట, సహోదరుడైన తిమోతియును. అంటే పౌలు గారి పక్కన తిమోతి గారు ఉన్నారు. తిమోతి గారు చాలా నమ్మకమైన వాడుగా, ఒక ఆత్మీయ కుమారుడిగా పౌలు గారి పరిచర్యలో పాలిభాగస్తుడై ఉన్నట్టుగా మనం గమనించగలం. ప్రత్యేకించి మరి చిన్న ఆసియా, పృగ్రియా అనేటువంటి ప్రాంతాలలో మరి తిమోతి గారు పౌలు గారితో పాటు పరిచర్యలో పాల్గొన్నవాడు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఫిలెమోను పత్రిక కూడా, ఫిలెమోన్ అనేటువంటి వ్యక్తి కొలసీ సంఘానికి చెందినవాడు అని మనము నిన్న లేదా ఇంతకుముందు భాగంలో మనం మాట్లాడుకున్నాం. ఆ కొలసీ ప్రాంతం అన్నది పృగ్రియా, చిన్న ఆసియా ప్రాంతాలకు మరి చెందినదిగా నిన్న మ్యాప్లో మనం చూడగలం. ఒకసారి నిన్నటి మ్యాప్ లేదా ఇంతకుముందు భాగంలో మనం మాట్లాడుకున్న మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ మీరు పరిశీలిస్తే ఎఫెసు అనే ప్రాంతం, అలాగనే కొలస్సై, ఇవన్నీ కూడా చిన్న ఆసియా మరియు పృగ్రియా అనేటువంటి ప్రాంతాలకు చెందినటువంటి ప్రాంతాలుగా దయచేసి పరిగణించాలి. ఈ ప్రాంతాలలో పౌలు గారితో పాటు తిమోతి గారు కూడా ఎక్కువగా పరిచర్యలో పాల్గొన్నారు గనుక తిమోతి గారు కూడా అందరికీ సుపరిచితుడు, ఆ ప్రాంత ప్రజలకు చాలా సుపరిచితుడు. ప్రత్యేకించి ఫిలెమోను గారు కూడా మంచి పరిచయస్తుడు. అందుకే తిమోతి గారి పేరును కూడా ప్రస్తావిస్తున్నారు పౌలు గారు. అట్ ద సేమ్ టైం ఈ పత్రిక వ్రాసే సమయానికి పౌలు గారి ప్రక్కన తన ఆత్మీయ కుమారుడు, మంచి కుమారుడైన తిమోతి గారు కూడా ఉన్నట్టుగా ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. తిమోతి గారు అనగానే పౌలు గారికి చాలా ఒక నమ్మిన ఒక బంటుగా, లేకపోతే ఒక నమ్మినటువంటి ఒక చక్కని కుమారుడిగా కనబడుతున్నాడు. ఈ సందర్భంగా తిమోతి గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి గారికి 2 పత్రికలు పౌలు గారు రాశారు. మొదటి పత్రిక, 2వ పత్రిక అని మాట్లాడుకుంటాం. పౌలు గారు వ్రాసిన పత్రికల్లో అన్నిటికంటే చిట్ట చివరి పత్రికనే తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక. అది 2వసారి రోమన్ ఇంప్రిజన్మెంట్కి వెళ్ళినప్పుడు, 2వసారి రోమా చెరసాలలోకి వెళ్ళి అక్కడే తాను హతసాక్షిగా అయినప్పుడు పౌలు గారు రాసినటువంటి పత్రిక. హతసాక్షి అయినప్పుడు అంటే హతసాక్షిగా అవ్వకముందు రాసిన పత్రిక అని దయచేసి గమనించండి. అంటే తన సేవా జీవితంలో ఆయన వ్రాసినటువంటి చిట్ట చివరి పత్రికనే తిమోతి గారికి ఆయన వ్రాసాడు అని అంటే, ఆ ముగింపు దశలో ఆయన తిమోతి గారిని జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే తిమోతి గారిపై పౌలు గారికి ఉన్న నమ్మకం ఎంతుంటే, తిమోతి గారి విషయంలో ఆయనకున్నటువంటి భారం, తిమోతి గారు అంటే ఆయనకు ఎంత ప్రేమ. ఇప్పుడు జనరల్గా మనము ఏ వ్యక్తినైనా అతని యొక్క మరణావస్థలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మరొక వ్యక్తిని కలవరిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి ఎంత ఇష్టం ఉండాలి, ఆ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి ఎంత ప్రేమ ఉండాలి. మీరు గమనించండి, ఆ వ్యక్తి పట్ల ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి. మీరు ఇంకేదైనా ఏ పదాలనైనా కూడా మీరు వాడుకోండి. చనిపోయే ముందు ఒక వ్యక్తి గుర్తొచ్చాడనంటే ఆ వ్యక్తికి తన హృదయంలో ఎంత గొప్ప స్థానం ఉండాలి. పౌలు గారి హృదయంలో తిమోతి గారికి ఉన్న స్థానం ఏంటో చెప్పాలంటే ఆయన వ్రాసిన 2వ పత్రిక చాలు. తిమోతి గారికి ఆయన వ్రాసిన 2వ పత్రిక చాలు. నేను చూడాలనుకుంటున్నాను తిమోతి, త్వరగా వస్తావా, శీఘ్రముగా వస్తావా నా దగ్గరికి. ఏమండి, జనరల్గా చనిపోయే ముందు తల్లిదండ్రులను లేకపోతే రక్త సంబంధికులను ఎవరినో చూడాలన్న ఆశ, కోరిక పుట్టడం సహజం. కానీ ఆయనకు మాత్రం తిమోతి గారిని చూడాలనిపించిందంటే తిమోతి గారు పౌలు గారి పరిచర్యలో ఎలాంటి కీలక పాత్ర, ఎంత నమ్మకమైనటువంటి పాత్ర పోషించి ఉంటాడో మనం కొంచెం ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, మన కళ్ళ ముందు కూడా మంచి సేవకులు ఉన్నప్పుడు అలాంటి సేవకులతో కలిసి సువార్తలు పాలిభాగస్తులయ్యేటువంటి ధన్యత దేవుడు మనకిచ్చినప్పుడు వారితో పాటు తిమోతి గారి వలె మనం నమ్మకంగా ప్రయాణం చేయగలుగుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకుందాం. తిమోతి గారి వలె పరిచర్యల్లో అంతము వరకు వారితో నడిచేటువంటి ఒక నమ్మకమైన మరి యోధులుగా, నమ్మకమైనటువంటి బంట్లుగా మనము ప్రయాణం చేయగలుగుతున్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకుందాం. తిమోతి గారిని బట్టి కూడా ఈరోజు మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. అంత మంచి కుమారుడు పౌలు గారికి దొరకడం, అంత మంచి పరిచారకుడు సువార్త సేవలో పౌలు గారి సేవాభారాన్ని ఆయన కూడా కలిసి మోయడం అన్నది నిజంగా మన ఆత్మీయ కన్నులకు ఒక కన్నుల పండుగగా అది కనిపించి తీరాలి. మనం ఆగి ఆలోచించగలిగితే ఇవన్నీ కూడా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కావు, కానీ ఒక్కొక్క మాట దగ్గర దేవుడు ఒక్కొక్క లెసన్ మనకు నేర్పిస్తూ ఉంటాడు. లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఫిలెమోను పత్రికలోని 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకు. తర్వాత మనం 2వ వచనంలోకి వెళ్తాం.
ఇప్పుడు ఫిలేమోను గారిని కూడా ఆయన సంబోధిస్తున్న తీరు చూడండి, మా ప్రియుడును జత పనివాడు. ఫిలేమోను గారిని 2 పదాలతో ఆయన వర్ణిస్తున్నాడు. ముందుగా మీరు మాకు ప్రియులు, ప్రేమతో అనే మాట ఇది. పౌలు గారు లాంటి వాడు వేషధారణతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడాడని మనందరికీ బాగా తెలుసు. మా ప్రియుడు అనంటే మీ పైన మాకున్నటువంటి ప్రేమ, ఫిలేమోను గారి మీద పౌలు గారికి ఉన్నటువంటి ప్రేమ అక్కడ కనబడుతుంది. అంటే ఓపెనింగ్లోనే, లెటర్ యొక్క ఓపెనింగ్లోనే పౌలు గారి యొక్క ప్రేమ బయటికి వస్తుంది. దయచేసి గమనించండి. అంటే మనం కూడా అంటుంటాం, ఏమండి బాగున్నారా అని అడుగుతాం జనరల్గా. కొన్ని సందర్భాల్లో తప్పదు కనుక అడుగుతూ ఉంటాం. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే కొన్ని సందర్భాల్లో తప్పదు కనుక మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ పౌలు అంతటి భక్తుడు ఏదో ఫార్మాలిటీకి ఆయనను ప్రియుడు అన్నట్టుగా కాదు, కానీ నిజమైనటువంటి ప్రేమ పౌలు గారిలో కనబడుతుంది. లెటర్ అన్నది నిజానికి మనము పౌలు గారికి ఫిలెమోను గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం చూస్తే, మన తర్వాత పత్రికలోనికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఫిలెమోను గారికి ఒకప్పుడు వాక్యం చెప్పి ప్రభులోనికి నడిపించిన వాడే పౌలు గారు. ఫిలేమోను గారు భక్తి జీవితంలోనికి రావడానికి, ఫిలేమోను గారు యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా స్వీకరించడానికి, ఫిలేమోను గారు క్రైస్తవ్యంలోనికి రావడానికి కారకుడే పౌలు గారు. పౌలు గారే ఆయన నడిపించాడు. మరి నడిపించిన వ్యక్తిగా నేను ఒక విషయం రాయాలనుకుంటున్నాను, దీనిని వెంటనే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పొచ్చు. అలాంటి ఒక అధికారం ఆయనకు ఉంది, అలాంటి ఆత్మీయ స్థితి పౌలు గారికి ఉంది. కానీ అలాంటి ఆత్మీయ స్థాయిని, అలాంటి ఆత్మీయ స్థితిని తను వినియోగించుకోకుండా ఆర్డర్ చేయగలిగినటువంటి మనిషి ప్రేమగా ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. అంటే ప్రేమకున్నటువంటి శక్తి అది. కొన్ని సందర్భాలలో మనకు అధికారం ఉన్నా, కొన్ని సందర్భాలలో మనకు హక్కులు ఉన్నా కూడా ఆ హక్కులను, ఆ అధికారాన్ని వినియోగించుకోకుండా ప్రేమతో చెప్పడమే చాలా సందర్భాలలో అది ఒక బలమైన అస్త్రంగా ఉంటుందన్న సంగతి మనం కూడా మర్చిపోకూడదు. నేను మాట్లాడుతున్నది ద పవర్ ఆఫ్ లవ్. మా ప్రియుడైనటువంటి ఫిలేమోను అని మాట్లాడుతూ ఉండడంలో మనం ఈ ఉద్దేశాన్ని దయచేసి గమనిద్దాం. ప్రియుడు అని మాట్లాడటంతోనే పౌలు గారికి ఫిలేమోను గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ కనబడుతోంది. ఆ ప్రేమతోనే ఈ పత్రికను పంపుతున్నట్టుగా, ఆ ప్రేమతోనే ఈ పత్రికను వ్రాస్తున్నట్టుగా, ఈ పత్రికలో ఏదైతే తాను తెలియజేయాలనుకున్నాడో అదంతా కూడా మరి ప్రేమతో తెలియజేస్తున్నట్టుగా దయచేసి మనం గమనిద్దాం. మా ప్రియుడును, నెక్స్ట్ మాట జత పనివాడునైన ఫిలేమోనుకు. అంటే పౌలు గారి మాటలను బట్టి ప్రభులోనికి వచ్చినటువంటి ఫిలేమోను గారు ఆయన ఒక గనుడు కొలసి ప్రాంతంలో, ఒక ధనవంతుడు కొలసి ప్రాంతంలో, ఎంతోమంది దాసులను కలిగినటువంటి ఒక స్లేవ్ ఓనర్. ఆయన దాసులను కలిగినటువంటి యజమాని, ఒక ల్యాండ్ ఓనర్, ఒక స్లేవ్ ఓనర్, ఒక సామాజికంగా ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని పౌలు గారు పరిగణిస్తున్నది, మీరు మాకు ప్రియులే కాదు, లేదా నీవు నాకు ప్రియుడివే కాదు, నీవు మాకు ప్రియుడివే కాదు, మాతో కలిసి దేవుని పనిలో ఉన్న జత పనివాడవు. ఇంతకు ఫిలేమోన్ గారు ఎక్కడున్నారు? కొలసి ప్రాంతంలో ఉన్నారు. పౌలు గారు ఎక్కడున్నారు? రోమ్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. రోమా ప్రాంతంలో ఉన్నటువంటి పౌలు గారు ఎక్కడో ఉన్నటువంటి కొలసి ప్రాంతం, నేను మ్యాప్ చూపించాను, అది కూడా మరొకసారి చూపిస్తారు స్క్రీన్ మీద చూద్దురు. రోమ్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పౌలు భక్తుడు, కొలసి అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఫిలేమోను గారు, ఆయనకు కూడా దేవుని పనిలో ఉంటే, నీవు మాకు జత పనివాడవు, నీవు మాకు జత పనివాడవు అన్న మాట దయచేసి గమనించండి. అంటే మనతో కలిసి జత పని వారు దేవుని పరిచర్యలో అని మనము ఎవరిని పరిగణించవచ్చు అని అడిగితే, కేవలం మన కళ్ళ ముందు కనబడుతూ, మనతో పాటు తిరుగుతూ, మన ఊర్లోనే ఉంటూ, మనతో పాటు నడుస్తూ, మనతో ప్రతిక్షణం కలిసి నడిచేవారు మాత్రమే కాదు జత పనివారు. సుదూర ప్రాంతాలలో కూడా దేవుని పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనతో కలిసి పనిచేసే జత పనివారే అన్న ఒక యూనివర్సల్ ట్రూత్ మనకు అర్థం కావాలి. దయచేసి గమనించండి. ఒక యూనివర్సల్ ట్రూత్, ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అనేది కావాలి ఇక్కడ. మనతో పాటు తిరిగే వాళ్ళే మన జత పనివారు, దూరాన్ని ఎక్కడో పనిచేసేవారు మన జత పనివారు కాదు అనేటువంటి పరిస్థితి ఈరోజు మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఎవరికైనా ఉండడం ఎప్పుడు మంచిది కాదు అన్న సంగతి ఇక్కడ గమనిద్దాం. ఫిలేమోను గారిని తన తోటి జత పనివాడుగా ఆయన పరిగణిస్తున్నట్టుగా, గౌరవిస్తున్నట్టుగా, సంబోధిస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనిద్దాం. అలాగే మన వాక్యం విని ఎవరైనా ఈరోజు పరిచర్యలో ఉంటే, ఇది కూడా ఒక నేర్చుకుందాం ఇక్కడ పౌలు గారిని బట్టి. మన వాక్యాన్ని విని ఎవరైనా ప్రభు పరిచర్యలో ఉంటే ఈరోజు వారిని కూడా మనము సీనియర్లను, జూనియర్లను అనేటువంటి కితాబులు మనం ఇవ్వకుండా
వారిని కూడా మనము జత పనివారు అనేటువంటి సంబోధన మనం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మన యొక్క ఆత్మీయ గంభీరతను అది సూచిస్తుందని దయచేసి గమనించండి. ఎందుకంటే ముల్లోకాలను కలిగించిన సృష్టికర్త సైతం ఆయనతో కలిసి భూమి మీద మనం పనిచేస్తుంటే మనము ఆయన తోటి పనివారము అనేటువంటి ఒక వర్ణన వాక్యంలో మనకు చూపించినట్టుగా చూద్దాం ఒకసారి. పౌలు భక్తుడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు మేము దేవుని జత పనివారమై ఉన్నాము అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు సహితం, సాక్షాత్తు దేవుడే ఆయన కోరుకున్న పనిలో ఆయనతో పాటు మనం భూమి మీద నడుస్తుంటే మనలను దేవుడు తనతో కలిసి పనిచేసే జత పనివారు అని ఆయన పరిగణిస్తున్నాడు. దేవుడే మనల్ని తన జత పనివారుగా పరిగణించేటప్పుడు ఈరోజు మన కళ్ళ ముందు వయసులో కానివ్వండి, మన కళ్ళ ముందు అనుభవంలో కానివ్వండి, లేదా మన కళ్ళ ముందు పరిచర్యలో కానివ్వండి, అనుభవం తక్కువ ఉన్న వారిని చూసి వారిని చాలా చిన్నవారిగా మాత్రమే మనము చూస్తూ ఉండకుండా వారిని మన జత పనివారుగా కూడా పరిగణించడం మనము మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ స్థితిని పెంచుకోవడం అవుతుందని దయచేసి గమనిద్దాం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును, 2వ వచనంకి వచ్చేద్దాం. మన సహోదరి అయిన అప్పియకును అనుంది అక్కడ. మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును మన సహోదరి అయిన అప్పియకును అనేటువంటి మాట ఒక్కసారి దయచేసి అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఏముందో నేను చిన్న చదివే ప్రయత్నం చేస్తున్నాను. అవర్ సిస్టర్ అని అన్నాడు ఇక్కడ. మన సహోదరి అన్న మాటకు అవర్ సిస్టర్ అనే ఇంగ్లీష్లో ఉపయోగించాడు. సహజంగా క్రైస్తవ సమాజంలో అప్పియ బహుశా ఫిలెమోను గారికి సతీమణి అయి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. అప్పియ అనేటువంటి ఆవిడ సహోదరి అన్నాడు కదా అక్కడ. ఫిలెమోను గారికి బహుశా భార్య అయి ఉండవచ్చు. ఆయన ఉద్దేశం మా సహోదరి అని ఆయన చెప్పాలనుకునే ఉద్దేశం అయి ఉండవచ్చు అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాను, దయచేసి గమనించండి. దెర్ ఈజ్ ఓన్లీ జస్ట్ పాసిబిలిటీ. ఫిలెమోను గారికి ఈవిడ సతీమణి అయి ఉండొచ్చు అనే మాట అయి ఉండవచ్చు అని మాత్రమే మీరు దయచేసి దాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మన సహోదరి అయిన అప్పియకును, నెక్స్ట్ మాట తోడి యోధుడైన అర్కిప్పునకును అని అన్నాడు. అర్కిప్ అంటే ఎవరో కాదు, ఫిలెమోను గారికి అప్పియకు కుమారుడై ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా క్రైస్తవ సమాజంలో ఉంది అన్న సంగతి దయచేసి గమనించండి. ఇక్కడ ఇద్దరి పేర్లు మనకు అదనంగా కనబడుతున్నాయి. అప్పియ అనేటువంటి సహోదరి, అర్కిప్ అనేటువంటి మరొక పురుషుడు. అప్పియ సతీమణి అయి ఉండొచ్చు, అర్కిప్ కుమారుడై ఉండవచ్చు అనేటువంటి మాట మాత్రం పాసిబిలిటీగా కనబడుతుందని గమనించండి, కన్ఫామ్ చేసుకోకండి. అయితే అర్కిప్ అనేటువంటి ఆయన గురించి మాత్రం మాట్లాడుతూ అర్కిప్పు కేవలం ఫిలెమోను గారికి కుమారుడై ఉండవచ్చు, ఉండకపోయి ఉండొచ్చు అనే పాయింట్ పక్కన పెడితే ఆయన మరి తోడి యోధుడు అని అన్నాడు. ఇక్కడ ఫెలో సోల్జర్ అన్నాడు ఇంగ్లీష్లో. పైన జత పనివాడిని ఫెలో లేబరర్ అన్న పదాన్ని ఉపయోగించాడు. ఇక్కడ తోటి యోధుడు అని అడిగితే అన్న మాటని ఇక్కడ చూడగలిగితే ఫెలో సోల్జర్, యోధుడు అంటే సోల్జర్ అంటే అర్కిప్ అన్న ఆయన కొలసి సంఘములో ఒక కీలక పాత్ర, ఒక చాలా ప్రజలను నడిపించే ఒక పాత్ర కలిగి ఉన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ వచనాన్ని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోకుండా కొలసి పత్రిక 4వ అధ్యాయంలో ఈ అర్కిప్పు అనేటువంటి వ్యక్తి యొక్క సంబోధన కనబడుతుంది. ఆయన గురించినటువంటి ప్రస్తావన అక్కడ కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఆ ప్రస్తావనలో ఆయన గురించి ఏం చెప్పాడో చూద్దాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము చూద్దామా. 17 మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. కొలసి సంఘానికి పత్రిక వ్రాస్తూ అర్కిప్పు, ఫిలెమోను పత్రికలో ఏ అర్కిప్పు గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆయన గురించి కొలసి సంఘానికి పత్రిక రాస్తూ కూడా ఈ మాట చెప్పాడు. చూద్దాం ఒకసారి. ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. అంటే సంఘములో చాలా ముఖ్యమైన పాత్ర పోషించే ఒక దేవుని సేవలోని యోధుడిగా అర్కిప్పు కనబడుతున్నాడు. బహుశా సంఘాన్ని నడిపించే ఒక, ఈరోజు మనం పాస్టర్ అని ఎలాగైతే పిలుచుకుంటామో, బిషప్ అని, పాస్టర్ అని ఎలాగైతే మనం సంబోధిస్తామో అలాంటి ఒక పాత్ర అర్కిప్పు గారు పోషిస్తూ ఉండాలి. అందుకే స్పెషల్గా ఆయనకు తన బాధ్యత గురించి పౌలు గారు గుర్తు చేస్తున్నట్టుగా అటు కొలసి సంఘములోను, ఇక్కడ తోడు యోధుడు అనేటువంటి మాట మనం చూసినప్పుడు ఫిలెమోను పత్రికలో
అర్కిప్పు గారు కొలసి సంఘంలో ఒక మంచి సేవకుడిగా ఉన్నాడని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా ఫిలెమోను పత్రిక ఇది కేవలం ఒక వ్యక్తికి ప్రైవేట్ లెటర్గా లేదా ఒక పర్సనల్ లెటర్గా వ్రాయబడినప్పటికీ ఈ పత్రికను అర్కిప్పు గారు కూడా చదివితే బాగుంటుందని పౌలు గారు తన మనసులోని మాటను తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థం కావాలి. మర్చిపోకండి, ఫిలెమోను పత్రిక కేవలం ఒక వ్యక్తికి వ్రాసిన, ఆ వ్యక్తికి వ్రాయబడినటువంటి ఈ పత్రికలో చెప్పబడిన సంగతులు అన్నవి ప్రతి తరంలో ప్రతి ఒక్కరికి అవసరమైందని ఈ పత్రిక మనం ముగించుకునేసరికి అర్థమవుతుంది. దో ఇట్ ఈస్ ఎ పర్సనల్ లెటర్, దో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ లెటర్, ఇట్ హ్యాస్ యూనివర్సల్ అప్లికేషన్. దయచేసి ఇది ఎప్పుడు మర్చిపోకుండా ఈ పత్రిక అయిపోయేంత వరకు దీన్ని మనసులో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రైట్, నీ ఇంట ఉన్న, వచ్చేద్దాం 2వ వచనం ఫిలెమోను పత్రిక. మన సహోదరైన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయున్నది అన్నమాట దయచేసి గమనించండి. నీ ఇంట ఉన్న సంఘం అంటే ఫిలెమోను గారి ఇంటిలో సంఘము కూడుకునేది అని మనకు అర్థమవుతుంది. ఈరోజు మనకు ఉన్నట్టుగా చర్చ్ బిల్డింగ్స్ అనేవి మరి ఆ రోజుల్లో లేవుగా. మన క్రిస్టియన్ చర్చ్ బిల్డింగ్స్ ఆ రోజుల్లో లేవు. యూదులకు సమాజ మందిరాలు ఉన్నాయేమో కానీ, ఇతరత్ర వేరే జనాంగాలకు వారికి మందిరాలు ఉన్నాయేమో కానీ, క్రైస్తవులకు మాత్రం ఈనాటి కాలంలో ఈ పత్రిక వ్రాసే కాలంలో వారికి భవనాలు లేవు. కొలసి పత్రికలో కూడా ఇంట ఉన్న సంఘం అన్న ప్రస్తావన మన కంటికి కనబడుతూ ఉంటుంది. దయచేసి ఒకసారి కొలసి పత్రికలో కూడా ఒక మాటను చూద్దాం. దయచేసి కమ్ బ్యాక్. కొలసి పత్రిక 4వ అధ్యాయం, లవొదొకయలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 15, లవొదొకయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘం అని అంటున్నాడు. చూడండి, వారి ఇంట ఉన్న సంఘం అని మాట్లాడుతున్నాడు. అలాగే మనకు బైబిల్లో ఇంట ఉన్న సంఘాలు అనేటువంటి పాయింట్ని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మరొక చోట మనకి ఇలాంటి సంబోధన కనబడుతుంది. దయచేసి ఒకసారి గమనిద్దాం. దయచేసి బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం చూడగలిగితే, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా ప్రిస్కిల్లాను వారును వారి ఇంటనున్న సంఘమును, అంటే ఆసియాలో ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. అకులా ప్రిస్కిల్లాను వారును వారి ఇంటనున్న సంఘం, లవొదొకయలో ఇంటనున్న సంఘం, అకులా ప్రిస్కిల్లా అనేటువంటి దంపతుల ఇంటిలో కూడుకునే సంఘం, ఇక్కడ ఫిలెమోను గారి ఇంటిలో కూడుకునే సంఘం. అంటే ఇవన్నీ కూడా ఇండ్లల్లో కూడుకునే సంఘాలు అన్నమాట. అంటే పత్రికలు ఏవైతే వ్రాయబడ్డాయో ఈ క్రైస్తవులు కూడుకునేటువంటి స్థలాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, లేదా పెద్ద పెద్ద గ్రౌండ్లు కాదు, పెద్ద పెద్ద ఆడిటోరియంలు కాదు. ఈరోజు మన కళ్ళ ముందు కనిపించే సువిశాలమైనటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి కాదు వీళ్ళు కూడుకునేవి. పెద్ద పెద్ద గార్డెన్స్లో ఈరోజు మనం కూడుకుంటున్నాం, పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని మనం కూడుకుంటున్నాం, పెద్ద పెద్ద ఆడిటోరియంస్ తీసుకొని మనం కూడుకుంటున్నాం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి. కానీ ప్రారంభ క్రైస్తవ్య పరిస్థితిని మనం ఆలోచిస్తే చిన్న చిన్న ఇండ్లలో వారు కూడుకునేటువంటి చాలా చిన్న చిన్న సంఘాలుగా కనబడుతున్నాయి. ఆ సంఘాలకు రాయబడిన పత్రికలనే ఈరోజు మనము చదువుకుంటూ మనం బలపడుతూ వాటిని బేస్ చేసుకొని మనం ముందుకు సాగుతున్నాం. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న చిన్న ప్రయత్నం ఏంటి అని మీరు ఆలోచించగలిగితే, మనం కేవలము పెద్ద పెద్ద స్థలాలలో కూడుకునేటువంటి సంఘాలనే పెద్ద సంఘాలని, చిన్ని చిన్ని ప్రాంతాలలో కూడుకునే, ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు చిన్న గుడిసెల్లో కూడుకునే సంఘాలు ఉంటాయి, ఒక చిన్న రూమ్లో కూడుకునేటువంటి సంఘాలు ఉంటాయి. దయచేసి అలాంటివి చూసినప్పుడు మనలో దాదాపు ఎవరికి అలాంటి ఆలోచనలు ఉండవు. కానీ ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే దయచేసి వాటిని తీసివేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏం తీసేయాలి? పెద్ద పెద్ద స్థలాల్లో కూడుకునే సంఘాలు, చిన్ని చిన్ని ప్రాంతాల్లో కూడుకునేటువంటి సంఘాలను మనం చిన్నగా చూడడం, అది పెద్ద సంఘం కాదని దాన్ని పెద్దగా మనం మానసికంగా పట్టించుకోకపోవడం, సైకలాజికల్గా మనకు వాళ్ళు చాలా చిన్నవారు అన్నట్టుగా చూడడం, అలాంటి ఆలోచన విధానం కనుక ఎవరికైనా ఉంటే దయచేసి త్వరగా తీసి పక్కన పెట్టేయండి. ఈరోజు బైబిల్లో మనం చూసే పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు ఏ సంఘాలకైతే వ్రాయబడ్డాయో ఆ సంఘాలన్నీ కూడా చాలా చిన్ని చిన్ని ప్రాంతాల్లో కూడుకున్నవే. ఆ సంఘాలకు వ్రాయబడిన పత్రికలు ఈరోజు మనం తెచ్చుకొని చదువుకుంటూ బలపడుతూ, ఒకవేళ మనం సువిశాలమైనటువంటి స్థలాలలో మనం కూడుకుంటున్నా మరి మనం ఎప్పుడు కూడా నేల మీదనే ఉంటూ, మన కళ్ళు ఎప్పుడు కూడా భూమి మీదనే ఉంటూ,
అంటారు కదా, పైకి వెళ్ళకూడదు అన్నట్టుగా. మరి కనులు ఎత్తకుండా, అంటే కనులు నెత్తికెక్కాయి, నీ కనులు కింద లేవురా అని అంటుంటాం కదా, అలాంటి పరిస్థితి ఈరోజు మనకు ఉండకుండా మనము ప్రతి సంఘాన్ని వారి యొక్క స్థాయిని బట్టో, వారి యొక్క సామాజిక స్థితిని బట్టో, లేకపోతే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టో మనం సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాక్య ప్రకారంగా నడిచే ఏ సంఘమైనా, ఇది నేను నొక్కి చెబుతున్నా, వాక్య ప్రకారంగా నడిచే ఏ సంఘమైనా, అది చిన్నదా పెద్దదా అనేది క్వశ్చనే లేదు, ప్రతిదీ కూడా క్రీస్తు సార్వత్రిక సంఘంలో ఒక భాగమే అని పరిగణించి గౌరవించి మరి ఆ సంఘాలను సత్కరించవలసిన బాధ్యత మన మీద ఉందని దయచేసి గమనించండి. సత్కరించడం అంటే వెళ్ళి దండేయాలని కాదు. పెద్ద సంఘాలను చూసి పెద్దవారు, చిన్న సంఘాలను చూసి చిన్నవారు అనేటువంటి కితాబులు మనం ఇవ్వకుండా మన నోటిని, మన మనసును, మన ఆలోచనలను మరి ఏమంటారు దాన్ని అదుపులో ఉంచుకుందామని దయచేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చేద్దామా? నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది అన్నమాట ఉంది. శుభమని చెప్పి వ్రాయునది అంటే మంచిని కోరుకుంటున్నాడు. శుభమని అన్న కోరడంలో నీకు, నీ ఇంటున్న సంఘం అంతటికీ కూడా మరి శుభము కలుగును కాక, అంటే మంచి జరగాలని కోరుకుంటున్నాడు. మేలు కోరుకునే ఒక వ్యక్తిగా పౌలు భక్తుడు కనబడుతున్నాడు. 3వ వచనంకి వచ్చేద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహజంగా పౌలు గారి పత్రికలలో కృప, సమాధానం ఈ రెండు మీకు కలుగునుగాక అన్న మాట చాలా చోట్ల చూస్తుంటాం. అందుకే పౌలు గారి పత్రికలలో దీన్ని ఆయన యొక్క లిటరరీ సిగ్నేచర్ అని పిలుస్తుంటారు. దీన్ని సాహిత్య సంతకం. ఇది పౌలు గారి పత్రిక అని వెంటనే మనం ముద్రించడానికి కొన్ని సందర్భాలలో ఇలాంటి పదజాలాలు ఎక్కువగా కనబడుతుంటాయి. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మిగిలిన భక్తులు కూడా అలాగనే రాశారు. పౌలు గారి పత్రికలలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పదజాలంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు నేను వివరించిన కొన్ని పత్రికలలో ఈ విషయాన్ని నేను తెలియజేశాను. అది మరొకసారి గుర్తు చేస్తాను. ఇక్కడ మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. అంటే తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి మనకు కృపా సమాధానములు కలగాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో నేను యోహాను గారు రాసిన 2వ పత్రిక వివరించేటప్పుడు చెప్పాను. ఒకసారి అది గుర్తు చేస్తున్నాను. ఒకసారి వీలైతే యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 3వ వచనాన్ని మీరు దయచేసి గమనించగలరా? 3వ వచనం, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనకు కలగాలి అని అంటే అక్కడ పౌలు గారు కోరుకుంటున్నట్టుగా కానీ ఈరోజు మనం ఆశిస్తున్నట్టుగా కానీ ఒక కండిషన్ ఉంది. వాట్ ఈస్ దట్ కండిషన్? 3వ వచనంలో సత్య ప్రేమలు మన యందుండాలి. సత్య ప్రేమలు మన యందుంటేనే వారి దగ్గర నుంచి కృపా సమాధానములు మనతో తోడుగా ఉంటాయని దయచేసి గమనించండి. సత్య ప్రేమలు అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. సత్య ప్రేమలు అంటే ఏంటి అని అడిగితే, ఈరోజు మనం అసత్యంలో ఉంటూ, అంటే వాక్యానికి భిన్నంగా మనం బ్రతికేస్తూ, వాక్యాన్ని పట్టించుకోకుండా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా వినేసి నమ్మేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం సత్యంలో ఉన్నట్టు కాదు. బెరయ క్రైస్తవుల వలె పౌలు శీలలు చెప్పుచున్నవి అలాగున ఉన్నవో లేదో అని పరిశీలించచ్చు సత్యానికి కట్టుబడి సత్యమందు ప్రతిష్ఠితులమై మనం ముందుకు సాగాలి. ఇది చాలా క్లుప్తంగా చెబుతున్నాను, వివరించి చెప్పట్లేదు ఇక్కడ. అలాగనే ప్రేమ, కేవలం సత్యం ఉంటే సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ లేని సత్యం దేనికి ప్రయోజనం? కనుక ఆ సత్యము ఉండాలి, ప్రేమ ఉండాలి. సత్యం ఉండి ప్రేమ లేకపోయినా, ప్రేమ ఉండి సత్యం లేకపోయినా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మనతో ఉండే అవకాశం చాలా తక్కువ అని దయచేసి గమనించండి. దేవుని నుండి మనం ఏవైతే ఆశిస్తున్నామో అవి ఇతరులకు కూడా మన నుండి మనం పంచగలిగే స్థితి ఉండాలి. మనం దేవుని నుంచి ప్రేమ ఆశించినప్పుడు ఎదుటివారికి కూడా మనం ప్రేమను అందించాలి. ఎదుటివారిని ప్రేమించకుండా దేవుడా నీవు నన్ను ప్రేమించు అని అడగడం ఎంతవరకు అది న్యాయం, ఎంతవరకు అది ధర్మం అన్నది దయచేసి ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సత్య ప్రేమల గురించి మరి ఈ సందర్భంగా ఈ పత్రికలో ఎక్కువ నేను మాట్లాడకుండా, ప్రత్యేకించి ఈ భాగంలో దేవుని దగ్గర నుంచి మనకు కృపా సమాధానాలు కావాలి అని అంటే యోహాను గారు రాసిన 2వ పత్రికలో ఒక కండిషన్ కనబడుతుంది. దయచేసి దాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆల్రెడీ నేను మాట్లాడిన యోహాను గారు రాసిన 2వ పత్రిక మీకు యూట్యూబ్లో ఉంది, మన వెబ్సైట్లో కూడా ఉంది. వెబ్సైట్ అనగా www.twmglobal.org. ఈ వెబ్సైట్లో నేను మాట్లాడిన
ఎన్నో వర్తమానాలు కానీ వీడియో రూపంలో, ఆడియో రూపంలో, పాటలు, ట్రాక్స్, అలాగనే ఆడియో మెసేజెస్ అన్నీ కూడా ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకునే ఒక అవకాశం ఈ వెబ్సైట్లో మనం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. మరి ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఉన్నాం కనుక మిగిలిన పత్రికల్లోనికి ఎక్కువగా మనం ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం, 3 వచనాలను మనం ఇక్కడ చూసాం. ఈ 3 వచనాలను కలిపి ఒక భాగంగా పరిగణించమని నేను కోరడం జరిగింది. ఆ భాగమే పత్రికలోని రెండవ ప్రధాన భాగం. మొదటి ప్రధాన భాగం ఇంతకుముందు భాగంలో మనం మాట్లాడుకున్నాం, దానిని మనం పరిచయ భాగంగా పరిగణించాం. మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటోంది రెండవ ప్రధాన భాగం. ఇంతవరకు మనం మాట్లాడింది ఇది శుభములు తెలిపే భాగంగా, గ్రీటింగ్స్ అని రాసుకోండి ఇంగ్లీష్లో, తెలుగులో అయితే శుభములు తెలిపే భాగంగా దీన్ని పరిగణించమని కోరడం జరిగింది. దయచేసి గమనించండి. మరి నిన్నటి దినాన నేను ఈ పత్రికను ఎప్పుడు వ్రాసారన్న ప్రశ్నకి క్రీస్తు శకం సుమారు 61 నుంచి 62 కానీ, 61 నుంచి 63 కానీ రాసుకోమన్నాను. అలాగనే 61 కాకుండా 60 అని కూడా మీరు రాసుకోవచ్చు, లేదా 60 నుంచి 63 మధ్యలో అని కూడా మీరు రాసుకున్నా తప్పేమి లేదు. 60 నుంచి 63 కానీ, 61 నుంచి 63 కానీ, లేదా 61 నుంచి 62 ఈ మధ్య కాలంలో ఈ పత్రిక వ్రాయబడిందని దయచేసి దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ మనం మాట్లాడుకునేటువంటి భాగాలలో రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి దాసత్వం గురించి ఒక చిన్నపాటి పరిచయాన్ని నేను మీకు ఇవ్వడం జరిగింది. ఆ దాసత్వం అనేది ఎంత విరివిగా ఉన్నది అనేది కూడా నేను మీతో పంచుకోవడం ఇంతకుముందు భాగంలో మీకు తెలిసే ఉంటుంది. ఈ సందర్భంగా ఒక్కసారి రోమా సామ్రాజ్యం ఎంత సువిశాలంగా విస్తరించి ఉందో ఒక చిన్న మ్యాప్లో మనం స్క్రీన్ మీద చూద్దాం. చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా మనము రాబోయే భాగాల్లో మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా స్క్రీన్ మీద మీకు ఒక మ్యాప్ వస్తుంది, దయచేసి గమనించండి. స్క్రీన్ మీద ద రోమన్ ఎంపైర్ అట్ ఇట్స్ హైట్ అని కనబడుతుంది. ఆ బ్రౌన్ కలర్లో కనిపించేదంతా కూడా మీకు రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడికైతే విస్తరించిందో అది చూపిస్తున్నటువంటి మ్యాప్ అది. అక్కడంతా కూడా దాసత్వం అనేది అత్యంత కిరాతకంగా, అత్యంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి దాసత్వము రెక్కలు విరుచుకొని, స్లేవరీ అని అంటాం ఇంగ్లీష్లో, రెక్కలు విరుచుకొని తాండవ మేలుతున్నటువంటి ఆనాటి ఆ పరిస్థితులలో, ఆనాటి ఆ కాలంలో పౌలు గారు ఒక అద్భుతమైన పత్రిక ఫిలెమోను పత్రిక రూపంలో దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఆయన వ్రాయడం జరిగింది. ఆ పత్రిక ఈరోజు మన వరకు వచ్చింది. దీని గురించి మరింత లోతుపాతులు మనం ఆలోచించడానికి వచ్చే భాగం నుండి మనము బాడీ ఆఫ్ ద లెటర్లోనికి ప్రవేశించడానికి సిద్ధపడదాం. మరి ఈరోజు విన్నట్టుగా ఈ మొదటి 3 వచనాలలో మన జీవితానికి ఏవైతే అవసరమో, పౌలు గారిని యొక్క సంబోధనను బట్టి, పౌలు గారు తనను తాను వర్ణించుకోవడాన్ని బట్టి, తిమోతి గారి యొక్క పాత్రను బట్టి, ఫిలెమోను గారిని బట్టి మనం నేర్చుకున్నామో ఈ 3 వచనాలలో అవన్నీ విన్నవారు మాత్రముగా కాకుండా ఆచరించేవారుగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, వాతావరణము మాకు ఇక్కడ అనుకూలంగా లేనప్పటికీ, విద్యుత్ అంతరాయం తండ్రి మరి నిరంతరంగా ఉంటున్నప్పటికీ, మీ పిల్లలకి వాక్యం అందించాలనేటువంటి మరి మంచి ఆలోచనతో ఈ ప్రయత్నాలు చేస్తుండగా, ఈ ప్రయత్నాలన్నిటిని ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరు చక్కగా వినియోగించుకొని మరి వారు ఎక్కడున్నప్పటికీ మీ సన్నిధిలో గడుపుతూ వారు ఆత్మీయంగా వర్ధిల్లులాగున సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఇంతవరకు విత్తబడిన 2 భాగాలలోని మాటలన్నీ కూడా మా జీవితాలలో గొప్పగా ఫలించులాగున సహాయం చేయమని, రాబోయే భాగాలు కూడా మేము మరింత గొప్పగా మాట్లాడుకున్నట్టుకు మీ నడిపింపును పరిపూర్ణంగా మాకు దయచేయమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఇచ్చిన ప్రకటన గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి గాలులు, ఎక్కువ వర్షాలు, దాదాపుగా విద్యుత్ అంతరాయం కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో సాంకేతికంగా మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ ఈ యొక్క పత్రిక వివరణలు, మిగిలినటువంటి గౌరవ సేవకులు మాట్లాడే మాటలన్నీ కూడా మీకు అందించడానికి మా వంతు ప్రయత్నం మేము బలంగా చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నిటి కోసం మీరు అనుదినం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొకసారి అందరికీ వందనాలు. ప్రభునామున తిరిగి రేపు సాయంత్రం 7 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.